జయ జగదంబే. ఈవేళ వేరే ప్రశ్న మొదలుపెట్టే లోపల ఒక్కసారి శ్రీదేవి గారి ప్రశ్న ఒకసారి అడ్రస్ చేద్దాం. ఎక్కడో తంత్ర సంబంధించినటువంటి యూట్యూబ్ సైట్లో, ఆ యూట్యూబ్ ఛానల్లో కామాఖ్యలో ఉండి మిగతా వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉండే జపాన్లు దొంగిలించవచ్చా అలాంటి ప్రక్రియ ఉందేమోనమ్మా, నాకు తెలియదు, నేనైతే వినలేదు. కానీ మిగతా మంత్రాల గురించి నేనేమీ వౌచ్ చేయలేను. కానీ శ్రీ విద్యకు సంబంధించినటువంటి మంత్రాలు అలా చేయగలుగుతారని నాకు తోచదు. ఎందుకంటే అవి సర్వరక్షాకరమైనటువంటి మంత్రాలు అవి. అందువల్ల అక్కడ మీకు అలాంటి దుస్సాహసం ఎవరన్నా చేయగలుగుతారు, చేసిన అందులో వాళ్ళు సక్సీడ్ అవుతారు అనేది నాకు సందేహమే. ఒక్కటి జరగచ్చు, మిగతా తాంత్రిక ప్రయోగాలకు సంబంధించినటువంటి వేరే మంత్రాలు చాలా ఉంటాయి కదమ్మ, సప్తకోటి మహామంత్రాలు అంటారు. కాబట్టి ఏ మంత్రాల గురించి ఆయన సాధకుడు చెప్పాడో మరి మీరు చెప్పిన యూట్యూబ్ ఛానల్లో. ఎందుకంటే చాలా విషయాలు తంత్రంతో సాధ్యమైన విషయాలు, కాబట్టి అందులో ఉందా లేదా అనేది నాకు అంత జ్ఞానం లేదు. కానీ శ్రీ విద్య గురించి నాకు పరిచయం ఉందని అనుకుంటున్నాను, తగినంత పరిచయం ఉందనుకుంటున్నాను. అమ్మ మంత్రాల సాధనని ఎవడో అలా లోకగా పట్టుకెళ్ళిపోతాడా? అందున కామాఖ్య నుంచి, కామాఖ్య అమ్మ స్థావరం కదమ్మా, వేరే వేరే తాంత్రిక ప్రయోగాలు ఏమన్నా జరిగినాయి కాక శ్రీ విద్యా మంత్రాలు ఒకళ్ళు సాధన చేసుకున్న దాన్ని పట్టుకెళ్ళిపోతుంటే అమ్మ ఊరుకుంటుందా? దీనికి నాకు ఎటువంటి ఏమంటారు దాన్ని శాస్త్ర ప్రమాణము లేదు. అంటే తంత్రశాస్త్రం శారదా తిలకంలో అలా ఉంది, కులార్ణవతంత్రం ఇలా ఉంది, స్వతంత్ర తంత్రం ఇలా ఉంది, కాళీ అబ్బే అస్సలు తెలియదు మనకి. ఒక్కటే తెలుసు నాకు, మాలబట్ట కూర్చోవడం. ఇదిగో గురువుల పుణ్యం, అమ్మ ప్రేమ, ఈవేళ రేపు ఎప్పుడైనా మన యోగ్యతలను బట్టి ఏదైనా ఒక సమాధానం స్ఫురించడం ఉంటుంది అంతే. కాకపోతే మళ్ళీ ఇంకోసారి అదే మాట పునరుద్ఘాటిస్తాను, శ్రీ విద్యా మంత్రాలని ఎక్కడన్నా ఎవరైనా దొంగిలించడం అనేది జరగదు. అందున కామాఖ్య నుంచి ముందే జరగదు. రెస్ట్ అష్యూర్డ్. ఏమ్మా హాయిగా ఉండండి. సరే, చైతన్య ఒక పెద్ద ఏమంటారు దాన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. వీడియో వినంతసేపు ఈ స్నేహితులు, మానవ సంబంధమైన పరిమితులు, ఇంకా అలవాట్లు అన్నీ వదిలేయాలని ఉంటుంది, వదిలేయగలని ఉంటుంది. దాన్నే పురాణ వైరాగ్యం అంటారు చైతన్య. తప్పు గురించి కాదు కానీ పురాణ వైరాగ్యం అంటారు, తప్పు లేదు. ఎక్కడొక్కడ వైరాగ్యం స్టార్ట్ అవ్వాలి కదా, తెలుసు కదా వైరాగ్యాలు. శ్మశాన వైరాగ్యం, ఎవరన్నా వెళ్ళిపోతే ఇంకేముంది జీవితం అనిపిస్తుంది శ్మశానంలో. ప్రసూతి వైరాగ్యం ఆ తల్లికి కలుగుతుంది, అదే చెప్తారు కదా, ఈ గంట గడిచితే
ఇంక నా విభునితో ఏకాంతమాడనమ్మా అనుకుంటుందట వెరితల్లి, ఆ బాధ భరించలేక, ప్రసవ వేదన పడలేక ఆవిడ అనుకుంటుందట ప్రసూతి ఇంకొద్దు పిల్లలు అని. అలాంటివే మైథున వైరాగ్యం. ఆ సంబరం అయిపోయిన తర్వాత ఏముంది, బొంగులేదు, మళ్ళీ ఎంత చచ్చిపోవడం దీని గురించి అనిపిస్తుందా, మళ్ళీ మామూలే. కాబట్టి అయితే దేనికైనా ఒక అంకురార్పణ జరగాల్సిందేగా. ఇప్పుడు జరిగింది, నష్టమే ఉంది, జరగని. మంచి ప్రారంభమే కదా నాయన, మంచి ప్రారంభమే. ఎప్పుడూ నేను ఏమంటానంటే, సంకల్పం కలిగితే అది ఎప్పుడో అప్పుడు సాకారం అవుతుంది. సంకల్పించడానికే భయపడ్డాం అనుకో, సిగ్గుపడ్డాం అనుకో, మొహమాట పడ్డాం అనుకో, ఏదో అద్దం ముందు నుంచి ఒరే పండు ఇంత పెద్ద సంకల్పం చేసేసావు, ఇది దుంపదే చేస్తావా పెడతావా, ఎందుకు వచ్చిందిరా మనకి ఇది, ఊరికే వెంకన్నబాబు ఫోటో ముందు దండం పెట్టేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతే అయిపోతుంది కదా, ఇంత పెద్ద గోల మనకి ఎందుకు అనుకున్నారనుకో, ఏనాటికి అవదు. ఎక్కడో ఒకటి మొదలు పెట్టాలి. ఇంకా స్నేహితులు, మానవీయమైన పరిమితులు, పెద్ద పెద్ద పదాల చైతన్య, మానవ పరిమితుల్ని దాటడం ఎంతటి వాళ్ళకి సాధ్యం కాదు ఈ ఉపాధిలో ఉన్నప్పుడు. మహాత్ములు సైతం, మళ్ళీ చెప్తున్నాను, మహాత్ములు సైతం మానవ పరిమితులని పూర్తిగా అధిగమించలేరట. ఎవరన్నా అధిగమించేస్తారని చెప్పారనుకో, వాళ్ళు నమస్కారం పెట్టే, మనకి అభ్యంతరం. కానీ నాకు మహర్షి చెప్పింది, ఆయన పదం, ఆయన వాడిన వాక్యం చెప్తా. మానవ ఉపాధిలోకి వచ్చిన తర్వాత మహనీయుడు అయితే అవుతాడు, దైవం మాత్రం కాదు నాన్న, మానవుడే. ఎక్కువ దైవీ లక్షణాలు ఉంటాయి, అంతవరకే. శాంతం దైవీ లక్షణాలు ఇక్కడికి వచ్చేస్తే మానవ ఉపాధిలో విడిగా ఉండి ప్రయోజనం ఏమిటి? అంతే కదా. అలా ఉండదు, అలా ఉండదు. అంటే బంగారంలో రాగి కలిపిన తర్వాత రాగి కలిపినట్టే ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం లక్షణం ఎందుకు ఉంటుంది? రాగి కలిపినట్టే ఉంటుంది. రాగి కలపకుండా ఏ నగకి పనికిరాదు. అయిపోయింది, ఇంక సగతం, లెక్క సరిపోయింది కదా. ఇక్కడికి వస్తే ఇంకొక ఇది చెప్తాను. మనం దేవతల గురించి మాట్లాడతాం, ఆ దేవత, ఈ దేవత, అమ్మవారంటాం, అయ్యవారంటాం, ఋషులు అంటాం, మనకి కనిపించారంటాం. ఎక్కువసార్లు వాళ్ళని ఇక్కడ చూడముంటారు, వాళ్ళని ఇక్కడ చూడము. వాళ్ళ లోకంలో చూసినప్పుడు మనకి దృష్టి అది ఇస్తారు. ఏమయ్యో నేను ఒకటడితే ఒకటి చెప్తున్నాయేటి? కాదు కాదు, నువ్వు అడిగిన ప్రశ్నకే సమాధానం ఇది. ఇక్కడి నుంచి అక్కడ చూస్తాం. ఈ సాంద్రమైన ఈ జగత్తులోకి వాళ్ళన్ని పొరలు ఉనికి దిగి కిందకి రావడం బహు కష్టం. వస్తారు, రారని కాదు, రాకుండా ఎక్కడవుతుంది, వస్తారు. అంత సులువుగా రారు, రావడానికి ఇష్టపడరు, అంతే కదా. మనం ఒక బాల్చి వేసి నూతిలో నీళ్లు తోడుకుందుకు ఇష్టపడతాం. దిగుడు బామైనా సరే అస్తమాటు లోపలికి వెళ్ళి అన్ని మెట్లు దిగి తెచ్చుకుంటాం. వీలైతే మోటార్ కుదిరితే మోటార్ వేసేసుకుంటాం, గొట్టం వేసుకుని. అవునా? దైవాలు కూడా అంతే. ఎందుకు వస్తారు కిందకి? ఉంటుంది మార్గం, దానికే బోల్డ్ లైట్ పోర్టల్స్ ఉంటాయి, వీళ్ళు వెంబడి వస్తారు. కానీ తప్పనిసరి అయితేనే వస్తారు. ఇంకొకటి చెప్తా. అమ్మ ఒకసారి ఏదో మాటల్లో దుర్గమ్మ ఒకసారి చాలా ప్రకాశంగా కనిపించింది. తర్వాత ఆవిడ ఆయుధాలు అవి అంతటి కాంతి లేవు, మొదట చూసిన కాంతి లేవు. నేను అడిగాను, అమ్మా ఇందాక అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నాయిటే అని. కొద్దిగా కిందకు వచ్చాను రా అంది. ఎక్కడికి కిందకు వచ్చావు? ఇందాక ఎక్కడ ఉన్నావు అన్నాను.
అప్పుడు ఉన్నదానికంటే కొద్దిగా కిందకు వచ్చాను, ఇప్పుడు కూడా పూర్తిగా కింద కాదు అంటే నేను అన్నాను. అంటే కానీ తగ్గించేసుకుంటావా అని. తగ్గించుకోకపోతే భూమి నిలబడదురా అని. ఇప్పుడు భూమి మీదకి వచ్చావా అన్నాను. ఇప్పుడు కూడా భూమి మీదకి రాలేదు అంది. ఈ లెక్క నాకు అర్థం అవ్వలేదే అమ్మా. నాన్న ఒక్క ఆయుధం నా యొక్క ఒక్క ఆయుధం, ఒక గదో చక్రమో మరొకటో ఒక్కటి పూర్తిగా తన ప్రభతో తన శక్తితో భూమి మీదకి వస్తే భూమి తట్టుకోలేదు. ఒక్క ఆయుధం నేనే వస్తే ఎక్కడ ఆగుతుందిరా అంది. మరి ఏం చేస్తావే? ఎక్కువ వేరే లోకంలో ఉండి మీకు దర్శనం ఇస్తాను నాన్న, మీరు చూడగలిగే స్థితి ఇస్తానంతే. భూమి మీద రావాలంటే వీలైనంత వరకు ఒక ఉపాధి, ఇక్కడ సరిపోయే ఉపాధి ఏదో తీసుకుని రావాలి కొద్దిసేపు అయినా. లేదు ఒక క్యాప్సూల్ లాంటి దాంట్లో వస్తారు వాళ్ళు. అంటే ఇదివరకు నా వీడియోలో చెప్పాను, తారమ్మ ఓసారి అడిగిందని, బాలమ్మ ఓసారి అడిగిందని, ఇంకెవరెవరో అడిగారని. కాళిమ్మ ఆవిడొకతి అడిగారు, జపం చేయరా పెద్దాడ, ఏం చేస్తావమ్మా? చేస్తే ఒక మార్గం ఏర్పరచుకుంటాను నాన్న, ఆ మార్గంలో వస్తే మిగతా ఈ భూతాలక ప్రభావం ఉండదు, పూర్తిగా ఏ శరీరంతో వచ్చేయచ్చు, దైవీ శరీరంతో కూడా కిందకు వచ్చేయచ్చు, భూమి యొక్క యొక్క ప్రభావం ఉండదు. అది కానీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అంటే తప్పనిసరిగా వస్తాం. ఇవన్నీ దేని సమాధానం చెప్తున్నారో తెలుసా చైతన్య? మానవ పరిమితులు అంటే దేవతలకు కూడా పరిమితులు ఉంటాయి. మానవుడు శాంతం దైవం అయిపోవడం ఈ ఉపాధులు ఉండగా సాధ్యం కాదు. పరిమితులు అంటే అవగాహన పరిమితులు, దేహపరమైన పరిమితులు, భావోద్వేగాల పరిమితులు, మానసిక స్థితి యొక్క పరిమితులు. పరిమితులు ఈ 3 తలాలవే, ఆ తర్వాత పెద్దగా ఏం పరిమితులు ఉండవు నాకు తెలిసి మై నాలెడ్జ్ కుడ్ బి క్వశ్చనబుల్. ఇది ఇలా ఉండగా అంటే నేను పర్లేదమ్మా చైతన్య పేకాడుకో పర్వాలేదు అంటలేదు. నేను నిరుత్సాహపడిపోవడానికి ఏం లేదు నాన్న, ఇన్ని గుణింతాలన్నా ఇస్మా ఇందులో అని చెప్తున్నాను. కాబట్టి ఈ అమ్మలు అయ్యలు ఎవరు వచ్చినా వాళ్ళ జాగ్రత్తలు తీసుకుని వస్తారు కిందకి. నేను నిన్న కాక మొన్న ఎప్పుడు చెప్పినాను, కాళ్ళమ్మ వారాహమ్మ కనిపిస్తారు నాకు మొహాలు. తాతగారిని అడిగాను నేను, ఆయన ఉన్నారు వాళ్ళని వేరే పరిధిలో చూస్తావు నువ్వు. నేను వేళాకోళం ఆడాను, తాతగారు ఎదుర్కొన్నాను గోడే సరిగా కనిపించి చావదు వేరే పరిధిలో అంటే ఆయన అలా అనకూడదు నాన్న, ఇక్కడ కనిపించట్లేదు దాని కారణాలు దానికి ఉన్నాయి, అమ్మలు కనిపిస్తున్నారు దాని కారణాలు దానికి ఉన్నాయి. అంచేత దాన్ని ముడిపెట్టకు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, నువ్వు చూస్తుంది ఇక్కడ వాళ్ళు కాదు. చెప్పానుగా, మరీ ఎప్పుడైనా గోల పెడితే ఏమిటి అలా బొమ్మలా కూర్చుంటారు, ఏం మాట్లాడరో పెట్టరు అంటే ఎప్పుడైనా కాళమ్మ అయితే దగ్గర రాదు, ఆవిడ పని ఆవిడది. వారాహమ్మ ఎప్పుడైనా బాగా గోల పెడితే, అది కూడా 2-3 సార్లు జరిగింది అంతే. నేను రోజు గోల పెట్టేసి అమ్మ అంత సీన్ ఏం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అనుకుంటాను. ఎప్పుడో ఒక్క 2-3 సార్లు జపం చేసుకుంటుంటే ఓసారి, పూజ చేసుకుంటూ ఓసారి, చిన్నపిల్లలు మనం ఆడటాం కదలాగా బొజ్జ మీద పడుకునే పిల్లల్ని అలా ఆడిస్తామే, ఇలా కుంపుతాం కొద్దిగా మెత్తగా, అలా ఒకసారి ఆ మొహం పట్టుకొచ్చి నా ఛాతీ మీద భుజం మీద ఒకసారి అలా స్పర్శ తెలుస్తుందా అండి? తెలియదండి, తెలియదు కానీ బాగుంటుంది. ఏం బాగుంటుంది? అమ్మ పట్టించుకుందని బాగుంటుంది అయ్యా, ఇంకేముంటుంది తొక్క, అంతే కదా. కాబట్టి మానవ పరిమితుల గురించి పెద్దగా వర్రే అయిపోక్కర్లేదు నాయన. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం మాత్రం 100% చేయాలి. ఫలం ఎంత వస్తుంది? అమ్మకు వదిలేయాలి, అమ్మ చూసుకుంటుంది. అమ్మో అయ్యో, నేను ప్రతిసారి అంటాను అమ్మో అయ్యో, ఎవరన్నా కానివ్వండి, అది శివుడా, విష్ణువా, దత్తుడా, కుమారస్వామి, ఎవరైనా షణ్మతాల్లో ఎవరైనా ప్రయత్నం
పూర్తిగా చేయాలి. స్నేహితులు అంటావా, స్నేహితులంత పెద్దగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఇబ్బంది పెట్టేసేది ఏముంటుంది? కూర్చుని జపం చేసుకుంది వాళ్ళు అడ్డే. ఎంత అనుకో, ఎంత జపం చేసుకో, తర్వాత కొంత స్నేహితుడికి ఇవ్వు. స్నేహితుల శాంతం వదిలేయద్దు. వాళ్ళు వెళ్ళిపోవాల్సినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. సరేనా? స్నేహితుల్ని నేను మందు పేకాట ఇలా నిన్ను నీ ఫోకస్ని మొత్తం కన్జ్యూమ్ చేసేటువంటి ప్రక్రియల్లో నిన్ను పెట్టేటువంటి జనాభా ఎవరన్నా ఉంటే తప్పకుండా దూరంగా ఉండాల్సిందే. మరి నీ వయసు ఎంతో నాకు గుర్తులేదు, ఎవరు చెప్పున్నామో. ఒకవేళ అటువంటి స్నేహితులు ఉంటే వాళ్ళు పరిహరించవలసిందే, వదిలిపెట్టవలసిందే వాళ్ళని. లేకపోతే స్నేహితులు వదిలేయాల్సినంత గొప్ప కొంప మునిగిపోయేది ఏం లేదు సాధనలో. చెప్పానుగా, ఒక క్రమశిక్షణతో ఒక టైం అనుకుని అందులో నీ సాధన చేసుకుంటూ స్నేహితుల్ని పరిచయంలో ఉండడమే క్షేమం. అలవాట్లు తప్పకుండా అలవాట్లు. ఏమేమి అలవాట్లు నువ్వు మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ ఏ అలవాటు ఏదన్నా ప్రమాదమే. ఒక్క జపం తప్ప ఏ అలవాటైనా ప్రమాదమే. ఎందుకంటే అలవాటు మనని చాలా కట్టిపడేసేటువంటి ఒక స్థితి. మనం ఒక స్థితిలో మనం ఏం చేస్తామంటే, అది నాకు అలవాటండి అంటే మనం మార్చుకోము అని చెప్తాం. తెలుసా? ఇంట్లో చిన్నప్పుడేమో అమ్మ ముద్దు చేస్తుంది, అదృష్టం అయి ఉంటే పెళ్ళం ముద్దు చేస్తుంది, పెద్ద అయిన తర్వాత, లేదా మొగుడు ముద్దు చేస్తాడు. అలవాటుని తను అలాగే చేస్తుందండి, తనకు అలవాటు. బొంగేం కాదు, కొంప ములిగిపోతుంది. ఎప్పుడు వదిలేయగలగాలో అప్పుడు వదిలేయగలగాలి అలవాటుని. అప్పుడు అలవాటు ఎందుకు ఏందయ్యా? అలవాటే వదలచ్చు. అమ్మదేవి వల్లనే వదిలేను, నా గురువుల ఆశీస్సు వల్ల వదిలేను. కాకపోతే కాస్త గట్టిగా చెప్పే గురువులు ఉండాలి. చేయలేవా ఏంటి, ఎందుకు చేయలేవు, లేవలేవులే అనగలిగే గురువు. పొద్దున్న లేవలేనండి అని వెధవ మాటలు మాట్లాడితే. కాబట్టి అలవాట్లు మాత్రం నేను ఒప్పుకుంటాను నాయన. అది చాలా తీవ్రమైన ప్రయత్నం చేసి అలవాటు వదలగాలి. ఏ అలవాటైనా ఏది అలవాటుగా మారరాదు. ఎందుకంటే అలవాటు తణుకుగా దాని ప్రమాదం కాదు. దాన్ని నువ్వు బుజ్జగిస్తావే, దాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లేదా, యుల్ ఫ్లాంట్ ఇట్ లైక్ ఏ ట్రాఫీ. చెప్పగలిగానా? అదొక పెద్ద గొప్ప మెడల్లాగా భుజాన్ని వేసి తిరుగుతారు మనుషులు. నా అలవాటండి చెప్పడం బాగుంటుంది. ఏం కాదు, బాగుండదు. చాలా తీవ్రమైన ప్రతిబంధకం అవుతుంది అలవాటు. అందువల్ల ఏమన్నా చేయొచ్చు, ఏది అలవాటు కారాదు. ఎందుకంటే అది నీకు అడ్డమైన రోజున వదిలేయగలగాలి. నువ్వు మామూలుగా సామాజికంగా ఫలానా వస్తువు సేవించరాదు, తినరాదు, తాగరాదు అనుకున్న వస్తువు కొన్ని ప్రక్రియల్లో అవసరం అవచ్చు. కొన్ని పనులు ఏవైతే మామూలుగా చేయడం తప్పంటారో అవి కొన్ని ప్రక్రియల్లో చేయవలసి రావచ్చు. కాబట్టి ఏ పని తప్పు, ఏది వదిలేయాలి, ఏది వదలక్కలేదు, అలవాటును వదిలేయగలగాలి. ఏదైనా విషయం అలవాటుగా మారడం వదిలేయగలగాలి. ఎందుకంటే అలవాటు వదలరానిదిగా ఉంటుంది. వదలలేనిది ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడూ ప్రతిబంధకమే, ఎంత గొప్పగా మీకు అనిపించినా సరే. ఇందాక జపం మీరు మంచిదే అన్నారు కదా, మంచి అలవాటు. అవును, మంచి అలవాటే. అది కూడా ఒక స్థితి వరకే. ఇప్పుడు మరి నేను చెప్పాను ఈ మధ్య,
2021 తర్వాత జపాలు మానేరా అంది నన్ను మావిడిని. మానేసామంటే చాలా వరకు మానేసాం, మొత్తం మానలేకపోయాం. ఇలా ఒకటి నాకు ఇంక వేరే ఎస్కేప్ లేదు నేను ఉన్న స్థితిలోంచి, అంచేత జపాన్ని ఎస్కేప్గా వాడుకుంటాను. కాబట్టి మానేముందమ్మా, గురువుగారు మానేమంటారు ఫలానా జపం కూరుకోండి అని. చండీ పాఠం 3 గంటలు పట్టేది నాకు. మా గురువుగారు ఆయన వచ్చిన కొత్తలో సరిగ్గా స్నానం చేసి మిగతా చండీ పూజ చేసి జపం మొదలెట్టేసరికి, పాలన మొదలెట్టేసరికి 9 అయ్యేది. ఆయన గురుపత్ని వచ్చేవారు, కబుర్లు మొదలుపెట్టేవారు. 1 గంట, నమ్మండి 1 గంట చండీ పాఠం చేసినట్టు ఎవరు తల తిప్పి మాట్లాడేవాడిని కాదు నేను. మంచి అలవాటు కదా. అవును, 1 గంట వరకు మాట్లాడేవారు. 1 గంటకి ఎన్ని గంటలు ఫోన్ చేస్తారు స్వామి? ఆదివారం కదా, 1 గంట చేస్తానండి. ఇప్పుడు మేము వెళ్తానులేండి, ఇంకా మీరు పారాయణ మొదలు పెట్టుకుంటే ఎంతసేపు పడుతుంది? 3, 4 అవుతుందండి. అబ్బా ఇంక ఇప్పుడేం పర్లేదు, చాలా ఆపేయండి, దండం పెట్టి లేచిపోండి. ఒకసారి కాదు, అర్చన 8 గంటలు పడుతుంది. చెప్పేవాడిని, అర్చన 8 గంటలు పడుతుంది, నేను చేయట్లేదు, మీరు 2 భోజనానికి. ఏం పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం, మీరు అర్చన చెయ్యండి. ఓ 3 గంటలు 4 గంటలు వేసరికి మొదలుపెట్టేవారు. అమ్మకి ఆకలిస్తుంది, మరి మీరు ఇక అర్చన చేసుకుంటూ కూర్చుంటారా అని. అప్పుడు మీరు ప్రశ్నించగలరా మీ గురువుని? అయ్యో అదేంటండి, ఇందాక మేము చేసాం కదా, లోపల పిసుక్కుంటాం, చెప్పాం కదా బాబు అని. కానీ దాన్ని ఎక్కడో షార్ట్ కట్ చేసుకుని ఏదో చేసుకుని న్యాసాలు తగ్గించుకుంటామో మరొకటి తగ్గించుకుంటాము, అర్చన ఏదో అయ్యింది అనిపిస్తాం. పీకుతుంది ప్రాణం, కానీ వదులుకోగలగాలి. అయ్యా అర్చన వదిలేసి, చండీ పాఠం వదిలేసి, జపం వదిలేసి ఇంకేం చేస్తారు? వదలగలగడం అలవాటు చేస్తున్నప్పుడు వదలగలగాలి. అందువల్ల ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇవి అన్నీ సాధ్యమే, ఏది అసాధ్యం కాదు. మీరు చెప్పిన లిస్ట్ అంతా కూడా సాధ్యమే. ప్రయత్నం చేయండి 100%. అందులో ఇంకెక్కడా మళ్ళీ లోటు ఉండరాదు. ప్రయత్నం చేయండి. ఎక్కడైనా అవ్వలేదు, మీ గురువు దైవం వాళ్ళ మీద భారం వేయండి. నిజంగా మీరు 100% ప్రయత్నం చేసినప్పుడు దానికి సంబంధించిన సమాధానం కూడా మీ అన్ని ఉనికుల్లోనూ కూడా మీరు స్వాంతన పడేలాగే వస్తుంది. అంచేత దాని గురించి మళ్ళీ వరి అవ్వకండి, మీ ప్రయత్నం మాత్రం ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఒక సంఘటన చెప్తాను. ఇది మిమ్మల్ని మీరు నీరస పెట్టుకుందుకు కాదు. అలా అని చెప్పి పర్వాలేదు అన్నమాట, ఈయన చెప్తున్నాడు కదా, మహాత్ములు కూడా ఎలా ఉంటుంది కాబోలు అనే దిక్కుమాలిన లాజిక్కు, దిక్కుమాలిన కన్క్లూజను అలాగా రారాదు. కాకపోతే అలా ఉంటుంది నాయనా అని చెప్పడం కోసమే ఈ సంఘటన చెప్తున్నాను. ఒక వారం రోజుల క్రితం ఒక మధ్యాహ్నం వేళ 2 ఆత్మలు వచ్చాయి. లెక్క తెలిసింది. ఒకసారి నాకు మ్యాక్సిమం ఒకసారి నేను చూసింది, ఒకసారి 31 శివరాత్రి నాడు, ఎప్పుడు ఒకసారి 40 మంది వచ్చారు. సరే అది పంపించేసాడు బేతాళు, అది వేరే విషయం, కానీ అలా కూడా ఉంటుంది. చాలా ఇబ్బంది పడ్డాను. ఈ ఇద్దరు వచ్చారని తెలిసింది. చూడాలా, అటెండ్ అవ్వాలా, అమ్మ చెప్పింది కదా ప్రత్యేకంగా నేను చెప్పకపోతే చూడక్కర్లేదురా అని బేతాళ పంపించేసి అన్నాను. అవసరం పడుతుందేమో దొరా అన్నాడు. అయితే చంటాడి దగ్గర పంపించేసి వాడు అమ్మతో మాట్లాడతాడులే, మనం డైరెక్ట్గా డీల్ చేయొద్దు అన్నాను. సరే పంపించాడు. కాసేపు మా మేనల్డ్ ఫోన్ చేశాడు, మా ఆయన పంపించు. అవునరా ఇలా జరిగింది, నేనే ఇలా చెప్పాను కదా. ఫోన్ కూడా చేశాను వాడికి, ఇలా
మరి పంపించాను రా బేతాళని దగ్గర పంపించమని వచ్చి ఉంటే చూడు. నేను మాట్లాడాను. ఒకానొక మఠానికి ఎక్కడో సంబంధించిన వాళ్ళు ఎవరో వాళ్ళు, ఎక్కడ ఫలానా అని తెలియట్లేదు ప్రాంతం నాకు అని. ఇక్కడ నేను నా శ్రోతలకు ఒక్క ప్రార్థన ఏమిటంటే, మీరు ఇందులో ఇంటెలిజెంట్ గెస్ట్లు ఏమీ చేయకండి. ఫల్నా పీఠమా ఫల్నా మఠమా వద్దండి, వద్దవి వద్దు. నేను దాన్ని ఎందుకు చెప్పలేదో ఆ కారణాన్ని మీరు కూడా గౌరవించి వదిలేయండి. ఎందుకంటే ఒకవేళ రాంగ్ గెస్ట్ చేశారనుకోండి, that results in avoidable repercussions. అండ్ అక్కర్లేని మనం వివాదాల్లోకి వెళ్ళడం అవుతుంది. తప్పు, న్యాయం కాదు. అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం, నన్ను మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు దయచేసి అలాంటి గెస్ట్లు ఏం కొట్టకండి. సరే, ఎవరో ఒక మఠం, దానికి సంబంధించిన ఏదో గుడి ఉంది. మఠం అంటే గుడి ఉంటుంది కదా, ఉంది. వాళ్ళు ఎవరో వచ్చారు, అమ్మ ఒక్కసారి నీ దగ్గర పంపించమంది. వచ్చారు. చిత్రంగా గార్బుల్డ్గా వచ్చింది వాళ్ళతో నా కన్వర్సేషన్. అంటే గార్బుల్డ్గా అంటే గందరగోళంగా, మాటలు కొన్ని గుర్తుండక వినిపించక చిత్రంగా ఉండేది. ఒక వాక్యం ఆదర్శాలకి ఆచరణకి మధ్యలో పొంతన ఉండట్లేదు స్వామి. వాళ్ళు సన్యాసులే. నిన్నెందుకు స్వామి అన్నారు? నేను ఇలా కనిపించను కనుక. మరి పురుష రూపంలో కనిపిస్తావా? కనిపించాను కాబోలు. కానీ ఫలానా అంశాన్ని తెలుస్తుంది అనుకుంటా. ఎంత ఉంటుంది అక్కడ అంతర్లోకాల్లో ఏమీ లేకుండా వాళ్ళు అసలు వేరే వాళ్ళకి నమస్కారమే పెట్టరు కదా. సరే, ఏం చేయాలి? వెనకాల ఒక అమ్మవారు ఉంది, ముందు శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు, వాళ్ళ రూపాలు ఉన్నాయి. అవి ఫోటోలా కాదు. ఒకానొక రూపాన్ని వాళ్ళు పీఠం మీద కూర్చోబెట్టారు. అమ్మవారికి చేసేటువంటి అర్చన చేశారు. అయిపోయింది అర్చన. అయిన తర్వాత అడిగారు, ఈ మేము అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న, కోరికో, సమస్య, ఈ ఆదర్శానికి ఆచరణకి మధ్యలో ఉండేటువంటి అంతరం పోయేట్టుగా ఆశీర్వదించండి. వాళ్ళు జీవస్థాయి, ఏమండి, స్పిరిట్ లెవెల్ అంటాం కదా, స్పిరిట్. సరే, అక్కడున్న నేను వాళ్ళకి ఆశీస్సు ఇవ్వడం జరిగింది. అయిపోయింది. నేను అలా చూస్తున్నాను. సరే, ఆ రూపంలో వాళ్ళకి ఆశీస్సు అందించాను. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను విచిత్రంగానే చూస్తున్నాను ఏం జరుగుతోంది అని. తర్వాత అమ్మని అడిగాను, అమ్మ ఏమిటమ్మా ఇది అని. తెలుస్తుందిలే, వాళ్ళే చెప్తున్నారుగా ఉండవలసిన దారిలో లేరని అందావిడ. అయిపోయింది. తర్వాత ఎవరో భక్తులు ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళడంలో ఈ మఠానికి కూడా వెళ్ళారు. అక్కడ దైవానికి ఇవ్వవలసిన ఒకానొక మొక్కు అక్కడే చూపించారు.
మరి ఆ మఠంలో చూపిస్తారా? ఎవరో చెప్పారు, సలహా చెప్పారు. ఓసారి అక్కడ ఉన్న స్వామీజీ ఎవరో ఉంటారు, ఆయనకు ఒకసారి చెప్పండి, ఇది మఠానికి సంబంధించిన ఆలయం కదా, ఒకసారి వారు చూపించి వెళ్ళండి. చూపించని పట్టుకెళ్ళారు. వాళ్ళ అంతేవాసుడు ఒక ఆయన చెప్పాడు, మీరు ఇస్తే ఆలయంలో ఇవ్వండి, మఠంలో ఇచ్చేసినా పర్వాలేదు అని. దీనికి స్వామివారి అనుమతి ఉంది. ఎంతకంటే ఏమన్నా ఎక్కువ చెప్తే అది నిందగా ఉంటుంది. ఇది భౌతికంగా ఉన్నటువంటి స్థితిలో జరిగింది, వాళ్ళ జీవులతో వ్యవహారం కాదు ఇది. ఒక వ్యక్తి భౌతికంగా వెళ్ళాడు, ఆ గుళ్ళో ఏదో మొక్కు తీర్చుకుందుకు వెళ్ళాడు కాబట్టి దానికి సంబంధించిన మఠం. ఇప్పుడు ఈ దాదాపుగా ప్రతి పెద్ద తీర్థానికి కూడా ఒక మఠం ఉంటుందిగా. ఎవరు తెలిసిన ఉండరు మఠంలో. ఈ మఠానికి ఈ ఆలయానికి సంబంధించిన మఠం ఇది ఉంది, ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుంటే రండి. అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా మాటల్లో చెప్పారు, ఇలా ఆలయంలో ఇద్దాం అనుకుంటున్నాం, ఇలా మొక్కుకున్నాం, బాగుంది, ఫస్ట్ క్లాస్, స్వామీజీ బాగానే ఇచ్చేసిరండి అన్నారు. వాళ్ళ అంతేవాసుడు చెప్పాడు, కావాలంటే మీరు ఇక్కడ ఉంచేయచ్చు అంటే. అది మఠానికి కాదు, ప్రత్యక్షంగా దేవానికి కాదు, మిగతాది మీకు అర్థమైంది. తర్వాత మహర్షిని అడిగాను, నేను చూసింది వీళ్ళేనా అని. అందుకే 3 రోజులు ముందు చూపించింది అమ్మ నీకు. ఈ సంఘటన నీ దృష్టికి ఎవరో చెప్పారు, నీ దృష్టికి రావాలి కనుక నువ్వు వచ్చింది ఎక్కడో అనుకుంటావేమో, అది భూమి మీదే జరుగుతోంది, ఈ దేశంలోనే జరుగుతోంది, నీకు తెలియాలి. వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. చిన్నవాళ్ళంటే వాళ్ళ గురించి అందరికీ, మొత్తం దేశంలో అందరికీ తెలుసు, చాలా ప్రసిద్ధమైన మఠం, అలా అర్థం చేసుకోకండి. చిన్నవాళ్ళంటే మహర్షి చెప్పారంటే ఆధ్యాత్మిక సాధనలో చిన్నవాళ్ళు కాదు. వాళ్ళు ఏ మధ్యప్రదేశ్లోనో లేకపోతే మరో ఇంకొక ఛత్తీస్గఢ్లోనూ ఉందనుకోండి, మనకి అంత తెలియదు. మీ గిర్నార్ దగ్గర ఎవడో మఠం ఉంది, పట్టం పక్కన గుడి ఉంది, మీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుందా? మనకి తెలియక్కర్లేదు. ప్రసిద్ధి చెందిన మఠం కానక్కర్లేదు, వాళ్ళు సాధనలో పెద్దవాళ్ళు. మరి సాధనలో పెద్దవాళ్ళే ఏకాంత సాధన చేసుకుంటూ ఇదేమిటి మధ్యలో మాయ ఉంటుంది నాన్న? మఠానికి ఏదో ఉపయోగిస్తుందిగా, లేకపోతే వాళ్ళ జీవికకు ఉపయోగిస్తుందిగా. మరి ఇంకా అంత జీవిక కావాలనుకున్న వాళ్ళు కాషాయం కట్టుకోవడం ఎందుకు? కాషాయం కట్టడం వరకు ఒక ధైర్యం ఉంటుంది, జీవితం పట్ల ఎప్పుడైనా ధైర్యం రావచ్చు, భద్రత ఉంటే బాగుందనిపిస్తుంది అన్నారు మహర్షి. ఈ ఉదాహరణకి ఎందుకు చెప్పాను? నాయనా మఠాలన్నీ నాశనం అయిపోతున్నాయి, సన్యాసులందరూ ఇందులోకి వెళ్ళిపోతున్నారు, ఇది కాదు నీకు చెప్పదలుచుకున్నది. నువ్వు అన్నావు అలవాట్లు, స్నేహితులు, మానవ పరిమితులు, ఇవన్నీ వదిలేస్తానండి, వదిలే ప్రయత్నం చేస్తానండి, వదలాలనిపిస్తోందండి. అన్నీ మంచివే, అన్నీ వదిలినా ప్రమాదోధేమతాపే. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సాధన చేసినా ఎక్కడో ఒక అడుగు అటు ఇటు పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళంతా వాళ్ళు పెద్ద సాధన చేసిన వాళ్ళు, ఒక స్థితి సాధించిన వాళ్ళు, పూర్తిగా ఏమి బ్రహ్మజ్ఞానం పొందేవాళ్ళను ఎత్తశేఖలు దాటిపోయిన వాళ్ళు కాదులండి, కానీ మంచి సాధన చేస్తున్నారు. ఆ మంచి సాధన వాళ్ళకి ఎలా ఉపయోగపడింది? వాళ్ళకి సహాయం చేయగలిగేటువంటి మరొక ఉన్నత చైతన్యం అనుకుందాం కాసేపు, వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగారు. పరమేశ్వరి వాళ్ళకి తన పిల్లల ఎవరి ద్వారానో
ఇంకో సీనియర్ సాధకుడు ఉందాం కాసేపు, వాడి ద్వారా సహాయం అందించింది, సూచన అందించింది, శక్తిని అందించింది మార్గంలో నిలబడడానికి. కాబట్టి సాధన వృధా పోదు. పొందిన దైవీ స్థితులు, ఉన్నత చైతన్య స్థితులు వృధా పోవు. ఎక్కడైనా తప్పిదారి ఒక అడుగు అటు ఇటు వేస్తే కూడా దాన్ని సరిచేసుకుందుకు కూడా మార్గాలు అంతర్లోకాల్లోనే ఈసరికి సంసిద్ధమై ఉంటాయి. అంటే పర్లేదు, మనం బేఫికర్గా నడిచేయచ్చు, ఏమైనా తేడా వస్తే అమ్మ చూసుకుంటుంది, అది కాదు మీరు తీసుకోవాల్సిన ఇన్ఫరెన్స్ ఆర్ దాన్ని ఏమన్నా మీ దాంట్లో తీర్మానించవలసినది కాదు. ప్రమాదం ఉంటే అంతటి సాధన చేసినప్పుడు ఎక్కడైనా ఓ చెయ్యూత ఉంటుంది సుమా, దిక్కుమారి వదిలేరు మన్ని అని మాత్రమే చెప్తున్నాను. తప్పు చేయడం అలవాటు అయిపోతే అది వేరే కదా, ఇంక మీరు సాధన లేకుండా ఉన్నట్టు, తప్పు చేయడంలోనే ఉన్నట్టు. అందువల్ల మళ్ళీ ఇంకొకసారి ముక్తాయింపుగా అదే మాట మళ్ళీ పునరుక్తి. ఎంత ప్రయత్నం చేస్తామంటే ప్రయత్నం 100%. ఫలం రావడం కేవలము అమ్మ లేదా అయ్య వాళ్ళ చేతిలో ఉంటుంది. ఏనాయన అంచేత ఇక్కడికి ఇంతే ఈవేళకి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.